నేను యూఎస్లో ఉన్న అమెజాన్ ఆఫీస్లో పనిచేస్తా. సో ఇఫ్ నేను హైదరాబాద్లో ఉన్న అమెజాన్ ఆఫీస్ బిల్డింగ్లో ఉన్న స్విచ్కి రిమోట్లీ యాక్సెస్ చేయాలంటే ఎట్లా చేస్తా? సో ఈ రిమోట్ యాక్సెస్ కోసము డివైజెస్కి మేనేజ్మెంట్ ఐపీ అని చెప్పి అసైన్ చేస్తారు. ఆ కాన్ఫిగరేషన్ లైక్ బేసిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా చేస్తారని తెలుసుకుందాం. ఈ వీడియో చూడండి ఒకసారి. సో ఈ స్విచ్కి ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి, లైక్ మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అది ఎట్లా సెటప్ చేస్తామంటే ఇక్కడ కమాండ్ కనిపిస్తుంది కదా, సెటప్ అని చెప్పి. అది నేను టైప్ చేస్తా. సో నేను ఎస్ అని టైప్ చేస్తా. టైప్ చేసినప్పుడు వుడ్ యూ లైక్ టు ఎంటర్ బేసిక్ మేనేజ్మెంట్ సెటప్ అని ఉంటుంది. సో మనం చేయాలి కాబట్టి ఎస్ అండ్ ఎంటర్ హోస్ట్ నేమ్. సో ఈ స్విచ్కి ఒక హోస్ట్ నేమ్ ఇవ్వమని ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ స్విచ్ నేమ్ జస్ట్ స్విచ్ 5 అని ఉంది. సో ఇట్లా కాకుండా మనం ఒక హోస్ట్ నేమ్ ఇస్తాము, సో దట్ ఈ డివైస్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఏ ఫ్లోర్లో ఉంది అని తెలుసుకోవడానికి. స్విచ్ 1 అని చెప్పి నేను నేమ్ చేస్తున్నా. అండ్ ఎంటర్ ఎనేబుల్ సీక్రెట్ అని అడుగుతుంది. ఇప్పుడు ఒక పాస్వర్డ్ ఇవ్వమంటుంది. ఈ పాస్వర్డ్ ఏంటి అంటే యాక్సెస్ టు ప్రివిలేజ్ మోడ్. ఇప్పుడు నేను ఎనేబుల్ అనే కమాండ్ రన్ చేసినప్పుడు నాకు పాస్వర్డ్ అడుగుతుంది. అదే ఇప్పుడు సెట్ చేయమని ఉంటుంది. సో నేను ఇక్కడ సెట్ చేస్తా, తీసుకొని టైప్ చేస్తా. అండ్ ఈ ఫస్ట్ ఎనేబుల్ సీక్రెట్ అనేది ఇది ఎన్క్రిప్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పాస్వర్డ్ అవుతుంది, ఎంటర్ ఎనేబుల్ పాస్వర్డ్. ఏమంటుంది, ది ఎనేబుల్ పాస్వర్డ్ ఈజ్ యూస్డ్ వెన్ యూ డు నాట్ స్పెసిఫై అండ్ ఎనేబుల్ సీక్రెట్ పాస్వర్డ్ అంట. ఓకే, ఫస్ట్ సెట్ చేసిన పాస్వర్డ్ మనం పెట్టకపోతే ఈ పాస్వర్డ్ యూజ్ చేస్తారని చెప్పి అంటుంది. దీన్ని నేను తీసుకొని పెట్టుకుంటాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ అవుతుంది, సెకండ్ ఇచ్చిన పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఎంటర్ వర్చువల్ టెర్మినల్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇది దేనికి అంటే ఈజ్ యూస్ టు ప్రొటెక్ట్ యాక్సెస్ టు ది రౌటర్ ఓవర్ ద నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఆర్ స్విచ్ ఓవర్ ద నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఓకే, సో మనము SSH రన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. సో దానికి పాస్వర్డ్ సెట్ చేయమంటుంది. నేను ఏమంటా సిస్కో 123 అని టైప్ చేస్తా.